మరో ఏడాదిలో మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి వస్తుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత అనుబంధ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. ఇందుకోసం 400 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించడం, కంకిపాడు విజయవాడ గ్రీన్ఫీల్డ్ రోడ్డు, హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి జాతీయ రహదారుల నిర్మాణానికి త్వరలోనే కేంద్రం నుంచి అనుమతులు వస్తాయన్నారు. జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామంటున్న ఎంపీ బాలశౌరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల నిర్వహణ అలాగే విస్తరణకు సంబంధించి ఈరోజు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు కూడా పాల్గొని కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి అనేక అంశాలు చర్చించడం జరిగింది. అలాగే జిల్లాలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం అలాగే ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల ఉన్న సమస్యల మీద ఎమ్మెల్యేలు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే జిల్లాలో వస్తున్న కొత్త జాతీయ రహదారులు ఏంటి, ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారులను ఏ మేరకు విస్తరిస్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఎంపీ బాలశౌరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న ఏదైతే జాతీయ రహదారులు ఉన్నాయో వాటిని ఏ మేరకు విస్తరించనున్నారు? ఇప్పుడు ప్రధానంగా మనకి మచిలీపట్నం పోర్ట్ అనేటువంటిది ప్రజలు ఎప్పటి నుంచో చిరకాల కోరిక. అది దాదాపుగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 ఇయర్లో ఆపరేషన్స్లోకి వస్తాయి. దీనికి ప్రధానంగా మనకు కావాల్సింది పోర్టు కనెక్టివిటీ రోడ్డు కావాలి. సో దాదాపు ఒక 10 కిలోమీటర్ల పోర్టు కనెక్టివిటీ రోడ్డు తీసుకొచ్చి 216 నేషనల్ హైవే కలిపే విధంగా 400 కోట్ల రూపాయలతోటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ చేశారు. సో ప్రధానంగా ఆ రోడ్డుని మనం కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి డిస్కషన్ చేశాం, నేను, మంత్రి గారు, అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికంగా ఆ రోడ్డును కంప్లీట్ చేయాలి. రెండోది వచ్చేటప్పటికల్లా కోస్టల్ లైన్ అంటే ఇప్పుడు మనకి కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు దాదాపు 350 కిలోమీటర్లతోటి ఒక రోడ్డును ప్రతిపాదన చేశారు. దాంట్లో మనం కోస్టల్ లైన్ అంటే లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి, అంటే బంటుమల్లి దగ్గర లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి తాళ్ళాయపాలెం, అలాగే గిలకల్ దిండి, మన ఉల్లిపాలెం, వాడపాలెం, అలాగనే కోడూరు దగ్గర కానీ వెళ్ళినట్లయితే దాదాపు ఒక 70 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని డైవర్షన్ చేసి తీసుకెళ్ళినట్లయితే పెడనకి, అలాగే మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి, అలాగే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి ఇది ఆక్వా రైతులకి, అదే రకంగా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ రోడ్డు బాగా ఉపయోగపడింది. దీని ఒక రోడ్డుని కొత్తగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని ప్రతిపాదన చేశాం. మూడోది వచ్చేటప్పటికల్లా ఇప్పుడు కంకిపాడు నుంచి గుడివాడకి ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయితే బాగుంటుందని దాన్ని కూడా ఒక ప్రతిపాదన చేశాం. అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు, దాదాపు 190 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్డు 35,000 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలు ఉన్నాయి. దాన్ని కూడా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అంటే మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు ఒక 50 కిలోమీటర్ల దాకా వస్తుంది. దాన్ని ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఏ రకంగా దాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుందనే దాని మీద కూడా చర్చ జరిగింది. సో వీటిలన్నింటిలో తప్పకుండా 6 లైన్స్ రోడ్డు మచిలీపట్నం పోర్ట్ నుంచి విజయవాడ వరకు ఇప్పుడున్నటువంటి 4 లైన్లో ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, యాక్సిడెంటల్ జోన్ కానివ్వండి, ఎక్కడున్నాయి. 6 లైన్స్కి వెళ్ళేటప్పుడు వీటిలన్నింటిని కూడా ఓవర్కమ్ అయ్యి డిపిఆర్లో పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటిది ఎమ్మెల్యేల యొక్క సలహాలు తీసుకొని నేషనల్ హైవే వాళ్ళ అధికారులతో మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ రౌండ్లో వీలైనంత త్వరగా కంప్లీట్ అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ భూసేకరణ అనేది పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కంకిపాడు వరకు కూడా కొంత కమర్షియల్ ఏరియా, అర్బన్ ఏరియా కాబట్టి భూమిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అసలు భూసేకరణ సమస్య రాకుండా ఎట్లాంటి చర్యలు చేపడతారు? జనరల్గా భూసేకరణ అనేది కొంచెం టఫ్. సో దానికి రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు ఉన్నారు, ఎన్హెచ్ఏ వాళ్ళు ఉన్నారు, ఒక టీం ఉంది. దానికి ఒక టీం ఉంది. తప్పకుండా ఏదైతే నిబంధనల ప్రకారంగా మనం నిబంధనల ప్రకారంగా చేయాలో దాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా రైతులకి ఒక మంచి కాంపన్సేషన్ వచ్చే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. సో దట్ ఈజీగా మనకి ఆర్డీఓ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ తోటి ల్యాండ్ ఎక్విజిషన్స్ అయిపోతే ఈ 6 లైన్స్ అనేది మనకి ఈజీగా అవుతుంది.
మచిలీపట్నం పోర్ట్ అనేది ఒక సంవత్సరంలో పూర్తయిపోతుందని చెప్తున్నారు. ఈ హైవేల నిర్మాణం లేకపోతే కనెక్టివిటీ రోడ్లు కానీ ఒక సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి సార్. ఎందుకంటే పోర్టు పూర్తయినప్పటినే కార్యకలాపాలన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు లోగా రోడ్లు అందుబాటులోకి వస్తాయి. దానికోసమే ఈ మీటింగ్లన్నీ జరపటం. ఎంత క్విక్గా తర్వాత మళ్ళీ ఒక 2 months కాగానే మళ్ళీ ఇంకోసారి మీటింగ్ చేపించేసి దీన్ని ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతామో చూసి చేయాలి. ఎందుకంటే పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అని చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే ఉందో ఆ 10 kilometers పోర్టు నుంచి తీసుకొచ్చి హైవేలో కలపాలి. దానికోసమే 400 కోట్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. వీలైనంత త్వరగా అధికారులతోటి చర్చలు జరిపి దాన్ని కంప్లీట్ చేపిస్తాం. ఈ పోర్టు నిర్మాణం అని మచిలీపట్నం పోర్టు నిర్మాణం అనేది మరొక సంవత్సరంలో పూర్తవుతుంది. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేస్తాము. మరొకవైపు జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఈ జాతీయ రహదారుల మీద ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిష్కరించి ఈ కొత్త జాతీయ రహదారుల నిర్మాణం కూడా ప్రతిపాదనలు పంపామంటూ కూడా ఎంపీ బాలశౌరి చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా.